नागपुर को सफर करने वाले सभी भाइयों को मेरा नमस्कार। राहुल गांधी आणि प्रियंका गांधी बेरोजगारियां दिलेले आश्वासन पूर्ण करू शकले नाहीत। इधर राहुल गांधी 29% रिजर्वेशन सभी उम्मीदवारों का इधर गाट हो गया। 50% का आरक्षण दे उससे ज्यादा देने का राहुल गांधी वादा किया और प्रियंका जी और आगे बढ़कर सभी बेरोजगारियों को 4,000 रुपया लाभ देण्याचे आश्वासन दिले होते, पण त्याची उसमें कुछ भी अभी तक कुछ भी नहीं हुआ, एक पैसा भी उसमें नहीं दिए। लेकिन इधर रेवंत रेड्डी सरकार आज जो भी गला उठाता है, जो भी बात करते हैं, उन लोगों को जेल भेजना, केस रखना, नहीं तो पुलिस से उन तकलीफ देना, ऐसा काम चल रहा। कल महाराष्ट्र में जो इलेक्शन आने वाले हैं, ये सभी बता आपका इलेक्शन लेके आए। एक बार प्रियंका जी क्या बात करे, एक बार आप सुनिए तो। 2 लाख खाली सरकारी पद है, उनको हम 1 साल के अंदर अंदर भरेंगे और बेरोजगार युवाओं को 4,000 रुपए प्रति माह बेरोजगारी का भत्ता मिलेगा। ये बात प्रियंका जी कही और आप ये भी सुन सकते हैं राहुल जी क्या कहे, वो भी आप सुनिए आरक्षण के बारे में। उनके अलग अलग नेता कहते हैं कि हम रिजर्वेशन छीन लेंगे, और मैं आपको स्टेज से कहना चाहता हूं, रिजर्वेशन को छीनने की बात छोड़िए, हम रिजर्वेशन को 50% से आगे बढ़ाने वाले हैं। ये जो 50% का लिमिट लगा रखा है, कोर्ट ने लिमिट लगा रखा है, इस लिमिट को हम हटा देंगे, परे कर देंगे। ఎస్సీ ఎస్టీకి డోకా దేనా హై, ఈ విధంగా మోసం చేస్తున్నారని చెప్పి ఇక్కడ షిర్డి మరియు పూణేకు, బొంబాయికి వెళ్లే బస్సులల్లా నేను ప్రచారం చేస్తున్నా. ఎందుకంటే ఏ బస్సు యాత్ర ద్వారా నిరుద్యోగులు మరి వాళ్ళు ఊరూరు తిరిగి టైంకు తిని తినకుండా వాళ్ళు ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే మాకు నౌకర్లు వస్తాయని చెప్పి ఊరూరు తిరిగిండ్రో, ఈ రోజు వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. అడిగితే జైళ్లలో పెడుతుంది. నా ఇంటి చుట్టూ కూడా ఎంత ఇబ్బంది పెట్టిందో మీకు తెలుసు. ఈరోజు అటువంటి మోసం మనం ఎప్పుడు చూడలే. మన రాత్రి కూడా కేసులు పెట్టమని కేసులు పెట్టిండ్రు. చదువుకున్న పుస్తకాలు ఒకటైతే తెలుగు అకాడమీ 40 అని చెప్పిండ్రు. 29వ జీవో తీసుకొని వచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికి కూడా ఈరోజు మోసం చేసిండ్రు. న్యాయస్థానాలను వెళ్తే అక్కడ న్యాయం జరగలేదు, సుప్రీంకోర్టుకు వెళ్తే అక్కడ న్యాయం జరగలేదు. ఈరోజు రోడ్లెక్కి గొంతులు వినిపిస్తే పోలీసులు లాఠీలతోని కొట్టిండ్రు. దీనికోసం తెలంగాణ తెచ్చుకున్నామా అనేది. కాబట్టి మౌనంగా ఉంటే లాభం లేదు. కాబట్టి మహారాష్ట్రలో రేపు మేము ఖచ్చితంగా ఏ బస్సులా వెళ్ళి మేము ప్రయాణం చేసి కాంగ్రెస్ పార్టీ గెలిపించినామో అదే బస్సులలో ఈ ప్రచారం స్టార్ట్ చేసి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మేము మాట్లాడి ప్రచారం చేసి ఈరోజు మాకు ఏ మోసం జరిగిందో అక్కడ యువకుల మోసం జరగద్దని మేము ఎవరికి ఓటేయాలని చెప్తలేము. కానీ వీరు చేసిన మోసం మాత్రం అక్కడ వాళ్ళు తెలవాలి. ఈరోజు రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ కానీ ఇక్కడికి వస్తలేరు. ఇక్కడ ఉన్న దీపాదాస్ మున్షి గారు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆమె ఇక్కడ జరుగుతున్న ఎక్కడ కూడా తీసుకెళ్తలేరు. ఈరోజు ఎవరి స్వార్థంతో వాళ్ళు నిండిపోయిండ్రు. కానీ ఈరోజు ప్రశ్నించే గొంతుకలు బానిసలు అయ్యిండ్రు. వాళ్ళు ప్రశ్నించే గొంతుకలంతా ఈరోజు బౌన్సర్ల లెక్క పనిచేస్తా ఉండ్రు. కాబట్టి జరుగుతున్న తతంగం అంతా మనం చూస్తున్నాం. ఇక్కడ మన న్యాయం జరగాలన్నా, ఇక్కడ మరి పునర్నిర్మాణం జరగాలన్నా ఖచ్చితంగా